ఒకనాడు ముగ్గురు రాజకుమార్తెలు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు. ప్రకృతి అందాలు చూస్తూ మురిసిపోతూ వారికి అకస్మాత్తుగా ఒక సందేహం కలిగింది. మన ముగ్గురిలో ఎవరి చేతులు అత్యంత అందమైనవి అని వారు వాదించుకోవడం మొదలుపెట్టారు. ఒకరికంటే ఒకరు తమ చేతులే మిన్న అని గర్వంగా చెప్పుకొనసాగారు. వారి గర్వాన్ని గమనించిన ఒక దేవకన్య వారిని పరీక్షించాలనుకుంది. ఆమె ఒక ముసలి బిచ్చగత్తె వేషం ధరించింది. మాసిన బట్టలతో చింపిరి జుట్టుతో వారి వద్దకు వెళ్ళింది. కానీ ఆ రాజకుమార్తెలు ఆమెను చూసి అసహించుకున్నారు. చీ, పక్కకు వెళ్ళు అంటూ ఆమెను కించపరిచి పంపివేశారు. అవమానంతో వెనుదిరిగిన ఆ భిక్షగత్తకు దారిలో ఒక చిన్న గుడిసె కనిపించింది. అక్కడ ఉన్న ఒక పేదరాలు ఆకలితో ఉన్న బిచ్చగత్తెను ఆదరించింది. తనకు ఉన్నది కొద్దిపాటి ఆహారమే ప్రేమతో పెట్టి ఆమెను ఆకలి తీర్చింది. ఆమెకు ఆ పేదరాలు నిస్వార్థమైన సేవకు దేవకన్య ఎంతో మురిసిపోయింది. ఆ పేదరాలి సేవా గుణానికి మెచ్చిన దేవకన్య ఆమెను అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగమని దీవించింది. వెంటనే ఆ గుడిసె ఒక భవంతిగా మారిపోయింది. ఇదంతా చూస్తున్న రాజకుమార్తెలు ఆశ్చర్యపోయారు. అప్పుడు దేవకన్య తన అసలు రూపంలోకి మారి వారి ముందుకు వచ్చింది. దేవకన్య రాజకుమార్తెలను చూసి ఇలా అంది: కేవలం చూడడానికి తెల్లగా మెత్తగా ఉంటే చేతులు అందమైనవి కావు. తోటివారికి సహాయం చేసే చేతులే ఈ లోకంలో అత్యంత సుందరమైనవి. ఆ మాటలతో రాజకుమార్తెలు తాము తప్పు తెలిసి వచ్చింది. నీతి పరులకు సహాయం చేసే మనసు, పేదలకు దానం చేసే చేతులే నిజమైన అందాన్ని ఇస్తాయి. రూపం కంటే గుణమే మిన్న.